ఈ రాజు యువరాణిని వివాహం చేసుకోవాలని అనుకున్నాడు. ఆమెకు తిరస్కరించే అధికారం లేకపోవడంతో అంగీకరించింది. కానీ ఒక షరతు విధిస్తుంది. అతను ఆమెకు 3 దుస్తులనివ్వాలి. ఒకటి సూర్యుడిలా బంగారు రంగులో, ఇంకొకటి చంద్రుడిలా వెండి రంగులో, మరొకటి నక్షత్రాల ప్రకాశవంతంగా మరియు 1000 జంతువుల చర్మంతో చేసిన ఒక కోట్. ఈ షరతులు కష్టంగా ఉన్నా కానీ రాజు తన సేవకులకు సూర్యకాంతితో ప్రకాశించే దారాలను మరియు చంద్రకాంతితో నానబెట్టిన బట్టను ఉపయోగించమని, ఇంకా రాజభవనం పైకప్పుపై పడే నక్షత్రాలను పట్టుకోమని ఆదేశిస్తాడు. వేలాది వేటగాళ్లు అడవిలోకి వెళ్లి అన్ని జంతువులను వేటాడి వాటి చర్మాన్ని సేకరించారు. కొన్ని రోజుల తర్వాత రాజు అన్ని షరతులను నెరవేరుస్తాడు. 3 అద్భుతమైన దుస్తులను మరియు ఒక కోట్ను సమర్పిస్తాడు. రాత్రి సమయంలో ఆ యువరాణి ఆ దుస్తులను ఒక మాయకాయలో దాచి రాజభవనం నుండి పారిపోతుంది. ఉదయాన్నే ఆమెను పక్క రాజ్యంలోని రాజకుమారుడు మరియు అతని వేటగాళ్లు అడవిలో కనుగొంటారు. ఆమెకు ఇల్లు లేదని భావించి రాజకుమారుడు ఆమెను తనతో తీసుకెళ్లి తన బూట్లను సంరక్షించే బానిసగా మార్చాలని నిర్ణయిస్తాడు. ఒక సాయంత్రం ఆమె రాజకుమారుడు మరియు అతని స్నేహితుడి మధ్య సంభాషణను వినింది. అతను నిజమైన ప్రేమలో పడాలని కలలు కంటాడు. అది యువరాణైనా పర్లేదు, సేవకురాలైనా పర్లేదు, పట్టించుకోనని చెప్తాడు. ఆ సాయంత్రం ఆ అమ్మాయి రాజభవనంలో జరిగే విందుకు వెళ్లడానికి వంటవాడి అనుమతి కోరుతుంది. మాయకాయను రుద్దడం ద్వారా ఆమె బంగారు దుస్తుల్లో విందుకు వెళ్లి రాజకుమారుణ్ణి కలుస్తుంది. నృత్యం తర్వాత ఆమె పారిపోతుంది. రాకుమారుణ్ణి తన ప్రేమలో పడేలా చేస్తుంది. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఆమె వెండి దుస్తులు ధరించి రహస్యంగా కార్యాలయంలోకి చొరబడి రాజకుమారుడితో నృత్యం చేసి తనకు ముద్దిచ్చిన తర్వాత యువరాణి మళ్ళీ పారిపోతుంది. రాకుమారుడు అమ్మాయిని కనుగొన్న వారికి 1000 బంగారు నాణేలు ఇస్తానని వాగ్దానం చేస్తాడు. కానీ ఎవరు కనుగొనలేదు. సాయంత్రం అతను యువరాణ్ణి భార్యగా చేసుకోవడానికి 3వ విందును నిర్వహిస్తాడు. ఆమె నక్షత్రాల్లా ప్రకాశించే దుస్తుల్లో విందుకు వెళ్తుంది. నృత్యం తర్వాత యువరాణి మళ్ళీ పారిపోతుంది. కానీ రాకుమారుడు ఆమెకు తెలియకుండా ఉంగరం తొడిగి ఉంటాడు. ఉదయాన్నే రాకుమారుడు అమ్మాయిని తన వద్దకు రమ్మని కోరతాడు. అతను ఆమె వేలిపై ఉంగరాన్ని చూస్తూ గాడిద తొలుసు తొలగిస్తాడు. అందరూ ఆశ్చర్యపోతారు. ఎందుకంటే సాధారణ అనాథ బాలిక రూపం వెనుక నిజమైన అందం ఉంది.